సోషల్ పోస్ట్ వ్యూవర్స్‌కి నమస్కారం. నా పేరు పల్లా రాధికా శర్మ. నేను హైకోర్ట్ అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో, ఇవాళ ఒక క్వెషన్ ఆహ్, మ్యారేజ్ మన ఇండియాలో మ్యారేజెస్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? అనేది ఒక క్వెషన్. సో, కంపల్సరీ మ్యారేజెస్ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పటినుంచొచ్చింది? అంతకుముందు మామూలుగా మన కస్టమరీ రై పద్ధతుల ప్రకారం ఏదైతే ఉందో మ్యారేజ్ చేస్తే చెల్లుతుండేది. కానీ 2006లో సుప్రీం కోర్ట్ ఒక జడ్జిమెంట్ వెలువరించింది. దాని తర్వాత నుంచి మన ఇండియాలో ప్రతి మ్యారేజ్, హిందూ మ్యారేజ్ ఆర్ ఎనీ అదర్ మ్యారేజెస్ అన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసని కంపల్సరీ ఒక రూల్ పెట్టింది. తర్వాత ఎవరు చేసుకోవాలి? ఇది దేని కింద? ఏ చట్టం కింద? ఇది హిందూ మ్యారేజ్ అయితేనేమో హిందూస్ అయితేనేమో హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద, లేదా వేరే వేరే రిలీజియన్స్ అయితేనేమో స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ కింద వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో, ఏంటి లాభాలేంటి? నష్టాలేంటి? మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏంటి లాభము? నష్టమేంటి అన్నదంటే, లీగల్‌గా వాలిడేట్ చేయాలి అంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. వారిద్దరు భార్యాభర్తలు అని ప్రూవ్ చేసుకోవడానికి ఇటీవల మన దేశంలో డైవర్స్ రేట్ కూడా ఎక్కువైపోయింది. సో, ఒకవేళ మీ పరిస్థితి డైవర్స్ దాకా ఏదైనా వస్తే కోర్టులో కేస్ ఫైల్ చేసినప్పుడు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వేసుకుంటే దానికి మళ్ళీ మీరు ప్రత్యేకంగా మీ ఇద్దరి మధ్యన మ్యారేజ్ ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి అనే దానికి వేరే డాక్యుమెంట్ అవసరం లేకుండా ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ అన్నది సరిపోతుంది. కేవలం అదొకటనే కాదు, లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ కొంటున్నా, జాయింట్లో ప్రాపర్టీ కొంటున్నా కూడా, మీరు జాయింట్ లోన్ తీసుకున్నా కూడా మీరిద్దరి మధ్యన భార్యాభర్తల సంబంధం ఉందని ప్రూవ్ చేసుకోవడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్. లేదా భర్త ఫారెన్‌లో ఉంటున్నాడు, భార్య అతని దగ్గరికి విజిటింగ్ వీసా గానీ, జాబ్ వీసా గానీ మీద వెళ్ళాలి అంటే ఈ ఈ అమ్మాయి మ్యారేజ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే గానీ ఆ అమ్మాయికి వీసా దొరకదు. సో, ఒకవేళ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే ఏంటంటే ఇటువంటి అవసరాలు ఏదొచ్చినా కూడా వాళ్ళకి లీగల్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. తర్వాత ఒకవేళ ఎల్ఐసి పాలసీసే గానీ, నామినీ కింద గానీ, భర్త భార్యకు నామినీ కింద గానీ, భార్య భర్తను నామినీ కింద గానీ పెట్టినప్పుడు వీళ్ళకు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఉంటే రేపటి నాడు ఏదైనా క్లెయిమ్ చేసుకోవాలన్నప్పుడు, డబ్బులు ఏదైనా డిపార్ట్మెంట్ నుంచి కానీ, వాళ్ళు పనిచేస్తున్న ఏదైనా సంస్థ నుంచి కానీ డబ్బులు క్లెయిమ్ చేసుకోవాలి అంటే ఈ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత లీగల్ ఎయిడ్ డిక్లరేషన్ అనేటప్పుడు కూడా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేస్తే మీకు లీగల్‌గా అది వ్యాలిడ్ ఉంటుంది. సో, ఇట్లా ఎన్నో లీగల్‌గా ప్రొసీడ్ అయినప్పుడు ప్రతి దానికి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి, మ్యారేజ్ తర్వాత రిజిస్ట్రేషన్ చేయించడం అనేది కంపల్సరీ. సో, 2006 తర్వాత నుంచి దీన్ని కంపల్సరీగా చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రతి మ్యారేజ్ మీరు పద్ధతి ప్రకారం మీ మతం గానీ, కులం గానీ, మీ పద్ధతి ప్రకారం పెళ్లి జరిగినా కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో మీరుంటున్న జ్యూరిస్డిక్షన్‌లో ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఏదైతే ఉందో, ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కెళ్తే దానికి తగ్గ డాక్యుమెంట్స్ అవంతా సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక పర్టిక్యులర్ డేట్ ఇస్తారు. ఆ డేట్ నాడు మీకు ఆ స్లాట్‌లో మీరు వెళ్ళిన రోజు మీ మ్యారేజ్‌ని మీరు ఏదైతే మీ పెళ్లి పత్రిక గానీ, మీ మ్యారేజ్ ఫోటోస్ కానీ సబ్మిట్ చేసిన తర్వాత ఆ మ్యారేజ్‌ని వాలిడేట్ చేస్తూ ఒక సర్టిఫికేట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో, దానివల్ల లాభాలే గానీ నష్టాలైతే ఏం లేవు. కాబట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవడంలో నష్టం ఏం లేదు. థాంక్ యూ.